నాగర్ కర్నూలు మండలం నాగర్ కర్నూలు జిల్లాలో అన్యాయం జరిగిన నిజం ఏంటంటే ఈ పేదల ప్రజలు సాయిబాబా అని ఒక వ్యక్తి నాగపూర్ ఆయన పుట్టింది, ఆయన దందా చేసింది నాగర్ కర్నూలు జిల్లాలో. అది ఏంది ఫైనాన్స్ అని ఒక దందా నడిపిస్తే 30 ఏళ్ళకి వెళ్ళి మంచిగా దందా నడిపించి 2 రూపాయల వడ్డీ లేక ఇచ్చిండు. ముసళ్ళ కానించి పెద్దల మీద పిల్లల కానించి అత్తమిని కోడళ్ళ కానించి భూములు పోయిన పైసలు, ల్యాండ్లు పోయి, ఊర్లు పోయి, ప్రాజెక్టులు పడి, మరి గుడిపల్లి గట్టు పక్కల గుట్టల నర్సాపల్లిలో కూడా ప్రాజెక్టు పడి డబ్బులు వస్తే ఎక్కడ దాచుకోలేనంత వ్యక్తితోటి ఫస్ట్ పడడం ఆడ ప్రాజెక్టు నడవడం. అటు పైసలు తెచ్చి ఫైనాన్స్ అని ఒక సాయిబాబా దగ్గర దాచుకున్న డబ్బులు ఇలా అన్యాయంగా రోడ్డు పైన పడ్డాయి. తర్వాత రాయపాకుల అక్కడ ఒక ప్రాజెక్టు పడి నాగపూరు, రాయపాకుల, కొంకలపల్లి, తీగలపల్లి ఇవెల్లా మరి ఒక 30-40 ఊర్ల మెజారిటీతోటి ఆయనతోన పెట్టుకుంటే మాకు అన్యాయం జరిగింది. ఇలా మా బతుకులంతా రోడ్డు మీద చేసి మొత్తం అన్యాయంగా నాగర్ కర్నూలు జిల్లాలో చారణ భాగం ల్యాండ్లు కొనిపెట్టి మొత్తం అన్ని పైసలు మా పైసలు మాకు ఇవ్వాలని మేము ఎంత దూరం అంటే అంత దూరం వస్తున్నాం. ఈ నుంచి ఆడికి ఆ నుంచి ఆడికి దొబ్బడం మాకు న్యాయం కాదు, మాకు న్యాయం జరగాలని ఇంత దూరం వస్తున్నాం. మేము ముందలంగా దోమలు పోతే సాయిబాబా 2 కళ్ళు పెట్టుకొని చూస్తున్నాడు కానీ వెనకంగా ఏనుకలు దొక్కేది చూస్తలేడు. ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ పట్టాలు చేసిండో మా పైసలు మాకు ఇచ్చి ఆయన ఎక్కడైనా పోవాలి. మాకు ముఖమే తెలియకుండా ఏం చేసుకుంటావు చేసుకోపో, సాగుగొట్టాన్ని మమ్మల్ని నన్ను సాగుగొట్టాన్ని అంటారు చక్కగా. మాకు అన్యాయం జరిగింది, మా న్యాయం జరగాలి. మా నర్సాపల్లికు 4 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మాకు 100 కోట్ల రూపాయలు నష్టం పోయినా ఇవ్వాలి మేము. సార్ నా పేరు లింగస్వామి, మాది నాగపూర్ గ్రామము, మాది వనపర్తి డిస్టిక్. మొత్తం ఇక్కడ వచ్చేసి నాగర్ కర్నూలు డిస్టిక్, వనపర్తి డిస్టిక్లు మొత్తం 25 గ్రామాల ప్రజలందరూ పారమూరు రంగారెడ్డిలో కానీ కేఎల్ఐ కెనాల్ కాలంలో కానీ భూములు కోల్పోయినారు. ఈ కోల్పోయిన రైతులందరం కలిసి మా దగ్గర వచ్చిన ల్యాండ్కి వచ్చిన రూపాయలు మొత్తం డబ్బులు అన్ని సాయిబాబు చెట్టు, మాది నాగపూర్ గ్రామమే సాయిబాబు చెట్టు కూడా, ఆయన వచ్చి ఇక్కడ నాగర్ కర్నూలులో స్థిరపడి ఇక్కడ ఫైనాన్స్ సంస్థ, ఒక రిజిస్ట్రేషన్ లేని సంస్థ నడిపించిండు. అటు సంస్థలో మేము దగ్గర మా డబ్బులన్నీ అతని దగ్గర ఫైనాన్స్లో పెట్టినాము. కొన్ని రోజులు మనం మంచిగా నడిపించి తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి పరారాయి తిరిగిన క్రమంలో మేము కేసు చేసి కూడా 2 ఇయర్స్ అవుతుంది. ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి అందరికీ మేము అందరం కలిసి మాట్లాడిన చేసినాము. 2 సంవత్సరాలైనా మేము బాధ్యతను ఆదుకుంటాం. కేసు ఎఫ్ఐఆర్ అయిన కేసును కూడా కోర్టులో సబ్మిట్ చేయకుండా వీళ్ళ దగ్గరనే పోలీసుల దగ్గరనే పెట్టుకొని ఆస్తులు జప్తు చేసి మీకు బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిండ్రు. చెప్పినందుకే మేము 2 సంవత్సరాల కోలిగా మేము రోడ్ ఎక్కకుండా ఎక్కడెక్కకుండా ఈ పోలీసులను నమ్ముకొని చేస్తారనే ఉద్దేశంతోనే మేము ఎక్కడ బయటకోకుండా మేము న్యాయం చేయాలని చెప్పి తిరుగుతున్నాము. ఈ రోజు వరకు కూడా ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎక్కడ ఆస్తులు ఉన్నాయనేది మాకు ఈ రోజు వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తిరుగుతున్నారు. అందుకోసానికి మేము ఈరోజు ఎస్పీ సార్ని కలిసి మాకు న్యాయం చేయాలని చెప్పి మాట్లాడి చేద్దామని వచ్చినాము. ఈ క్షణంలో మాకు ఎస్పీ కానీ నారకల్ సార్ కానీ మాకు సహకరించి మాకు డబ్బులు ఇవ్వని పక్షంలో మేమందరం కలిసి హైదరాబాద్ ధర్నా చౌక్ పోయి ధర్నా చేసి ఆల్రెడీ డిప్యూటీ సీఎం కూడా ఇచ్చినాము. డిప్యూటీ సీఎం ద్వారా మేము లెటర్ కూడా ఇచ్చినాము. ఒక రేవంత్ రెడ్డి సార్ కలిసేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ మాకు న్యాయం జరిగిన పక్షంలో మేమందరం కలిసి పెద్ద ఎత్తున హైదరాబాద్ పోతాము, ధర్నా చేస్తాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలుస్తాము. ఆ పక్షంలో కాకపోతే మేము కిషన్ రెడ్డిని కూడా కలిసినాము. పెద్ద నాయకులను ఒక 10 మందిని కూడా కలిసినాము. వాళ్ళ సమక్షంలో కిషన్ రెడ్డి సమక్షంలో అమిత్ షాని కలుస్తాము. ఆ తర్వాత మేము ఈడీ వరకు కూడా తీసుకుపోదలుచుకున్నామని చెప్పి ఈ సభాముఖంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. మాకు న్యాయం జరగాలని చెప్పి ప్రతి ఒక్కరు మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే దాదాపు 150 మంది పిల్లల పెళ్లిలు ఆగిపోయినాయి, ముసలోళ్ళు ఇబ్బందులు ఉన్నాడు. ఒక ఆర్మీ జవాన్ సార్, మన దేశంలో అత్యున్నతంగా మనం బాధపడే విషయం అంటే ఒకటి రైతు, రెండోది ఫస్ట్ జవాన్, తర్వాత రెండోది అని మనం పెద్ద గర్వకారంగా చెప్తుంటాము. కానీ ఈ ఒక జవాన్ కొడుకు చనిపోతే 30 లక్షలు మనకు అతనికి సబ్సిడీ వస్తే చనిపోయిన డబ్బులను ఇతనితో ఒక సాయిబాబా తన పెట్టుకుంటే కూడా అటు మన కోసం త్యాగం చేసిన ఒక జవాన్ డబ్బులు కూడా మనం ఇప్పలేని దుర్పరిస్థితి మన దేశంలో కనిపిస్తుంది. నాకు అది చాలా బాధాకరంగా అయిన విషయం. కాబట్టి ఆ జవాన్ చనిపోయిన మన కష్టపడే జవాన్ పైసలు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు, ఏం చేస్తున్నాయి, చట్టాలు ఏం చేస్తున్నాయి అనే దాని గురించి మీరందరూ కొంచెం మాకు సహకరించాలని చెప్పి మీరు మహబూబ్నగర్ నుంచి వచ్చిన, హైదరాబాద్ నుంచి వచ్చిన విలేకరులందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాను. మీకు అందరికీ మాకు దేవుని రూపంలో సహకరించే మీడియా మిత్రులకు ఫస్ట్ అభినందన తెలియజేస్తున్నాను. మాది గౌరిదేవిపల్లి గ్రామం. నా పేరు తిరుపతయ్య, మాజీ సర్పంచ్. నేను మా గ్రామం తరఫున ఎందుకు మాట్లాడుతుందంటే నేను అందులో ఒక లబ్ధిదారునే కాబట్టి మాట్లాడే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. మా గ్రామం తరఫున 1,25,00,000 రూపాయలు మా గ్రామం తరఫున ఫైనాన్స్ దగ్గర పెట్టినాము. మేము నమ్మింది ఒకటే, పక్క ఊరు అతను కాబట్టి ఆయన ఒక 30 సంవత్సరాల నుంచి నడిపే ఈ సంస్థానంలో మంచిగా అనిపించింది కాబట్టి రైతు అనే వ్యక్తి తెలిసో తెలియకుండా పెట్టిండు. అట్టి పైసలను ఇప్పించడానికి అధికారులు కానీ మన పోలీస్ వ్యవస్థ కానీ పెద్ద ఎత్తున చర్య తీసుకుంటే ఖచ్చితంగా ఆ డబ్బులు రైతులకు అందుతాయని చెప్పి మీ అందరికీ మీడియా తరఫున కోరుకుంటున్నాను. ఇక్కడ ఒకటే మనం మాట్లాడేది, ఎవరిని ఏం మాట్లాడదలుచుకోలేదు.
ఒక అధికారులు మాట గట్టిగా చర్య తీసుకుంటే ఈ రైతుల తరఫున ఖచ్చితంగా ఆ పైసలు వెనుక్కొస్తాయి, ఆస్తులు ఎక్కడ ఉండో ఖచ్చితంగా బయటికి వస్తాయి. మా రైతులంతా సహకారానికి అధికారులు ఒక చెయ్యి సహకరిస్తే ఈ రైతులు ఖచ్చితంగా ఇక్కడ మేము లాభపడతాము. మీరందరూ సహకరించి మీడియా తరఫున మా రైతులకు అందరికీ, అన్ని ఊర్ల గ్రామ ప్రజలందరికీ సాయం చేయాలని అధికారులు ప్లస్ మీడియా మిత్రులను పెద్ద ఎత్తున కోరుచున్నాను.